ప్రతి తాళం ఒక రహస్యాన్ని దాచుకుంటుంది. దాని వెనకాల ప్రేమ ఉందో లేదంటే వేదన ఉందో మనకి తెలియదు. కానీ కొన్ని ప్రేమ కథలు మాత్రం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతాయి. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. ఈరోజు నేను మీ ముందుకి లవ్ లాక్స్ అనే ఒక థియరీ గురించి చెప్పడానికి వచ్చాను. ఇది వచ్చేసి వెస్ట్రన్ కల్చర్లో చాలా ఫేమస్ అయిన ఒక థియరీ అనమాట. సో మనం సిడ్నీ నుంచి ఒక 60 కిలోమీటర్స్ కనుక వెళ్తే వొలంగాంగ్ సైడ్ ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్కి మనం చేరుకుంటాం. దాని పేరు సీక్లిఫ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి జస్ట్ ఒక 1/2 కిలోమీటరే ఉంటుంది, కానీ చాలా బ్యూటిఫుల్ బ్రిడ్జ్ సిడ్నీ నుంచి ఒక 1 అవర్ డ్రైవ్లో. సో ఈ బ్రిడ్జ్ అనేది 2005లో కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవడం వల్ల ఈ బ్రిడ్జ్కి దగ్గరలో, సో ఈ బ్రిడ్జ్ని 2005లో ఒఫిషియల్గా వీళ్ళు కట్టడం జరిగిందనమాట. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక ఎస్ షేప్లో ఉంటుంది. అండ్ ఆల్సో మనకు ఒక సైడ్ చూసుకుంటే రాకీ ఏరియా మౌంటైన్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ చూసుకుంటే పెసిఫిక్ ఓషన్ ఉంటుంది. మధ్యలో ఈ బ్రిడ్జ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ 2005లో కట్టాక చాలా టూరిస్ట్ అట్రాక్షన్ కింద మారిపోవడం జరిగింది ఈ బ్రిడ్జ్. ఎందుకు అంటే దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటి అంటే ఈ లవ్ లాక్స్ అని ఏదైతే మీతో చెప్పానో ఈ ట్రెడిషన్ అనేది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. కానీ ఈ లవ్ లాక్స్ అనేది స్టార్ట్ అయింది ప్యారిస్ బ్రిడ్జ్ నుంచి. ప్యారిస్ బ్రిడ్జ్లో మనం చూసుకుంటే అది 2008లో బిల్డ్ చేశాక అక్కడ చాలామంది టూరిస్ట్ పెడస్ట్రియన్ వాక్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో వెళ్ళినప్పుడు అక్కడ ఈ లాక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు లాక్స్ కొనుక్కొని వాళ్ళ పేర్లు వాళ్ళ ఏ డేట్ అయితే ఈ లాక్ అనేది వేస్తున్నారో కొనుక్కొని ఆ బ్రిడ్జ్కి ఉన్న రైలింగ్కి వాళ్ళు లాక్ చేసి ఉంచేవారు అనమాట. దీన్ని బట్టి వాళ్ళు ఏం నమ్మేవాళ్ళు అంటే ఆ బ్రిడ్జ్ ఎలా అయితే స్ట్రాంగ్గా ఎప్పటికీ ఒక 200 ఇయర్స్ ఉండిపోతుందో వాళ్ళ లవ్ స్టోరీ కూడా అలా ఉండిపోవాలి అని చెప్పి బాగా నమ్మేవాళ్ళు ప్యారిస్లో. ఆ తర్వాత ఈ ట్రెడిషన్ వచ్చేసి కొన్ని మూవీస్లో పెట్టడం, కొన్ని బుక్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ లవ్ లాక్స్ థియరీ అనేది ఇంకా ఫేమస్ అయిపోవడం స్టార్ట్ అయింది. సో ప్యారిస్లో ఈ ట్రెడిషన్ అనేది పెరుగుతా రావడం వల్ల అక్కడ బ్రిడ్జ్కి మల్టిపుల్ లాక్స్ వేసి ఆ వెయిట్ ఆ రైలింగ్కి పెరిగిపోయి ఆ బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిపోయి పడిపోతుందని చెప్పి గవర్నమెంట్ ఒఫిషియల్గా బ్యాన్ చేసి ఈ లాక్స్ కూడా తీసేయడం జరిగింది. సో ప్యారిస్ అంటే మీ అందరికీ తెలుసు సిటీ ఆఫ్ లవ్ కింద చెప్పుకుంటారు. సో అందుకే ఈ లవ్ లాక్స్ థియరీ అనేది అక్కడ స్టార్ట్ అయింది. కానీ మనం చూసుకుంటే ప్యారిస్ కంటే ముందు స్టార్ట్ అయిన ఈ థియరీ ఈ సీక్లిఫ్ బ్రిడ్జ్తో. ఎందుకంటే ప్యారిస్లో స్టార్ట్ అవ్వక ముందే సీక్లిఫ్ బ్రిడ్జ్లో ఈ థియరీ అనేది స్టార్ట్ అయింది. 2006 నుంచి సీక్లిఫ్ బ్రిడ్జ్కి కూడా ఈ లవ్ లాక్స్ థియరీ స్టార్ట్ అవ్వడం, చాలామంది వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో రావడం, ఒక లాక్ కొనుక్కోవడం, దానిపైన వాళ్ళ పేర్లో ఎంగ్రేవ్ చేయించుకోవడం, డేట్ వేయడం, ఆ తర్వాత ఆ బ్రిడ్జ్కి ఆ లాక్ పెట్టాక ఆ కీని తీసుకెళ్ళి వాళ్ళ రివర్లోనో ఆ సీలోనో పడేస్తారు. సేమ్ థియరీ ప్యారిస్లో జరిగింది, ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా జరిగింది. సో సీక్లిఫ్ బ్రిడ్జ్ చూసుకుంటే మెయిన్గా ఒక లవర్ స్పాట్ కింద తయారైంది. ఎందుకంటే సీక్లిఫ్ బ్రిడ్జ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే పెడస్ట్రియన్ వాక్ అనేది ఆ బ్రిడ్జ్కి ఉంటుంది. సో పెడస్ట్రియన్ వాక్ ఉండడం వల్ల ఎవరైతే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడిచి వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో అది అలా మౌత్ పబ్లిసిటీ పెరిగి ఈ సీక్లిఫ్ బ్రిడ్జ్కి ఒక అట్రాక్షన్ కింద మారింది. సో సీక్లిఫ్ బ్రిడ్జ్లో కూడా ఈ లవ్ లాక్ ట్రెడిషన్ అనేది స్టార్ట్ అయ్యి తర్వాత సేమ్ ప్యారిస్లో ఎలా అయితే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకుని ఈ లవ్ లాక్ థియరీని బ్యాన్ చేసింది. సో ఇదంతా నేను చదువుతున్నప్పుడు నాకు ఇంకొక విషయం ఏం తెలిసింది అంటే రాజస్థాన్లో కూడా చాంద్పోల్ అనే ఒక బ్రిడ్జ్ ఉంది. అక్కడికి కూడా ఈ ట్రెడిషన్ గ్లోబల్గా వచ్చి అక్కడ కూడా ఇదే ట్రెడిషన్ ఫాలో అయ్యారు ఇండియాలో కూడా. సో ఈ ట్రెడిషన్ అనేది అలా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వస్తూ వచ్చింది. సో తర్వాత దీన్ని బ్యాన్ చేయడం జరిగింది గవర్నమెంట్ కూడా. ఇంకా ప్యారిస్ బ్రిడ్జ్లో మీకు చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 45 టన్స్ ఆఫ్ లాక్స్ వెయిట్ ఉన్న అన్ని వాళ్ళు రిమూవ్ చేశారు. సో అర్థం చేసుకోండి అంటే ఎన్ని వేల మంది వచ్చి లాక్ సిస్టమ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు మూవీ అయిన మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా మీరు చూసుకుంటే ప్రభాస్ తాప్సీని డేట్కి అడుగుతాడు రమ్మని. సో వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం డేట్కి ఒక బైక్ డ్రైవ్ మీద వెళ్ళింది కూడా ఇదే బ్రిడ్జ్ పైన. సో అప్పటి నుంచి చాలా ఫేమస్. ఆ మూవీ కూడా వచ్చి 2011లో వచ్చింది. సో అందుకనే ఇది ఒక లవర్ స్పాట్ బ్రిడ్జ్ కింద చెప్తారు. సో ఇప్పుడు మీకోసం ఒక షార్ట్ ప్లే చేస్తాను ఎక్స్క్లూజివ్గా బ్రిడ్జ్ మీద నేను దిగిన ఒక డ్రోన్ షాట్. సో అది చూడండి, మీకే అర్థమవుతుంది.
మీలో చాలామంది హనీమూన్కి కానీ వెకేషన్కి కానీ మీ పార్ట్నర్తో ప్లాన్ చేసుకుంటే ఈ సీ క్లిఫ్ బ్రిడ్జ్కి ప్లాన్ చేసుకోండి. సో ఎవరైనా మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు ఎస్ఏ చెప్తారని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే దీని హిస్టరీ అలాంటిది. కానీ ఈ లవ్ లాక్ ట్రెడిషన్ అయితే మీరు ఇంప్లిమెంట్ చేయకండి, దాన్ని బ్యాన్ చేశారు అక్కడ. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ పార్ట్నర్స్ ఆ బ్రిడ్జ్ని విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సో అలా మనం ఇంకొక ప్లేస్కి చూసుకుంటే అక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకొక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అదే కియామా బ్లో హోల్. ఇది కూడా చాలా న్యాచురల్ వండర్ అండ్ ఆల్సో 5000 ఇయర్స్ ఫామ్ అయిన ఒక రాక్ నుంచి ఒక వాటర్ అనేది షూట్ అవుట్ అవుతుంది అక్కడ. సో దాన్నే కియామా బ్లో హోల్ అంటారు. వరల్డ్లోనే ఇదే ఒక బిగ్గెస్ట్ బ్లో హోల్. ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ బ్యాక్ న్యాచురల్గా ఫామ్ అయిన ఒక బ్లో హోల్ ఇది. అండ్ ఇది ఎలా ఫామ్ అయింది అంటే వేవ్స్ అనేవి బీచ్లో నుంచి ఒక ఇంటెన్సిటీతో ఈ రాక్ని హిట్ చేసి ఒక హోల్ అనేది ఫామ్ అయింది. ఆ హోల్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఒక ఫ్రీక్వెన్సీలో కనుక వేవ్స్ అనేది ఆ రాక్ని హిట్ చేస్తే ఈ హోల్ నుంచి వాటర్ అనేది షూటప్ అవుతుంది. ఇది వరల్డ్లోనే ఎక్కడా లేదు, ఓన్లీ కియామా బ్లో హోల్లోనే. దీన్ని మీరు ఆస్ట్రేలియాలో ఒక న్యాచురల్ వండర్ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కియామా బ్లో హోల్ని అయితే చూడండి. అండ్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి షూట్ చేసే వాటర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 100 feet పైకి షూట్ చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పైకి అది షూట్ చేయగలుగుతుందో. అండ్ ఆల్సో 1992లో చాలామంది లైఫ్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది కియామా బ్లో హోల్. ఎందుకు అంటే ఆ వాటర్ అంత ఇంటెన్సిటీతో పైకి హిట్ చేయడంతో దాని ఫోర్స్కి మళ్ళీ వెనక్కి పుల్ ఓవర్ చేసుకునే ప్రాసెస్లో చాలామంది వాళ్ళ లైఫ్స్ కూడా కోల్పోయారు. సో ఆ తర్వాత కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా దానికి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటా ఒక రేలింగ్ లాగా అరేంజ్ చేశారు ఈ కియామా బ్లో హోల్కి. సో కియామా బ్లో హోల్స్ కూడా 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి బిగ్ కియామా బ్లో హోల్, ఇంకొకటి వచ్చేసి మినీ కియామా బ్లో హోల్. సో 2 కూడా జస్ట్ ఒక 30 minutes డ్రైవ్లో ఉంటాయి. సో వరల్డ్లోనే ఇలాంటి వండర్ ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. సో మీరు ఆ టైడ్ ఇంటెన్సిటీ అనేది మీకు చూడాలి అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ టైడ్ ఇంటెన్సిటీస్ ఎప్పుడు ఏ లెవెల్లో ఉంటున్నాయి, ఏ టైంలో టైడ్స్ అనేవి ఎక్కువ ఇంటెన్సిటీతో హిట్ చేస్తున్నాయని చూసుకుని దాన్ని బట్టి మీరు ఈ ప్లేస్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు ఈ 2 టాపిక్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.